ఇక అనరాదు వేరొకరు వినరాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తమ దుష్టోత్తములకు తామే వగచి కృషించి నశించవాలి. లేదా ఆ జన్మాంతము నీకు దాసులై నరపీనుగుల వలె మనుగడ సాగించవాలి. వాడు పేరుకే ధర్మరాజు, పెనువీప విత్తు, జూదరి, వ్యసనపరు. ఆమిషతోనే హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువునకు ఆ సుమతి పాంచాలిని ఈడ్పించి పలువురుడిపించి వివస్త్రను గావించి విగతమానవతిగా నిలిపి నీవును నీ శతసోదరులను నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తత్వం గల స్వజన బంధుమిత్ర ప్రజలెల్లరూ కలిసి గేలి చేసి గొల్లున నవ్వా పాండవుల పంచ ప్రాణములు విలవిల పోవా. అయ్యారే శకుని చేసిన పరిహారమిదా అని సమస్త లోకము హర్షధ్వానములు తెలుప నా చరిత్ర భారత ఇతిహాస పుటములలో సువర్ణాక్షరములతో లిఖింపదగినదిగా పగ తీర్చనిచో నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడనే కాను.